హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఏ ఫీడ్బ్యాక్ క్వైరీస్ ఉన్నా కమెంట్ చేయండి అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వైరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో మనం రెజ్యూమేస్ రివ్యూ చేస్తున్నాము. వీ హ్యావ్ ఆల్రెడీ రివ్యూడ్ అరౌండ్ 8 రెజ్యూమేస్. ఇది మన 9th రెజ్యూమే. ఓకే, సో మీకు కూడా ఎవరికైనా రెజ్యూమేస్ రివ్యూ చేయాలి అంటే సెండ్ చేయండి. ఐ విల్ ట్రై టు రివ్యూ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ది ఫీడ్బ్యాక్. So we'll go through this resume, professional summary or profile summary annaru. Okay, so no issues. Having around 4 years of IT experience as a DevOps engineer goes good. Knowledge on installation of tools like knowledge on tools ante saripothundi bro, installation avasram ledhu. Installation of tools ishandi. Knowledge on tools, Git, Jenkins, Maven, Ansible, Docker and Linux and Windows environment. Okay, సో మీరు ఇక్కడ యాన్సిబుల్ యూజ్ చేసినారు, యూ హ్యావ్ నాట్ యూజ్డ్ యువర్ టెరాఫార్మ్ అండ్ ఆల్సో మీరు ఎక్కడ కూడా క్యూబర్నెటిస్ ఇవ్వలేదు ఇందులో. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఇన్ గిట్. ఓకే, మేనేజింగ్ అండ్ కంట్రోలింగ్ ది సోర్స్ కోడ్ రిపాజిటరీ, monitoring and track request, hands-on CI/CD methodologies with Jenkins, build management with Maven, having good experience in AWS. ఓకే, ఇట్స్ వెరీ గుడ్, ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. మీరు పెట్టింది చాలా ఏమంటారు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ఓకే, సో ఏడబ్ల్యూఎస్కి అయితే అన్ని టూల్స్ అయితే పెట్టలేదు మీరు. పర్ఫార్మ్డ్ ఆటోమేషన్ బిల్డ్స్ యూజింగ్ మేవెన్ అండ్ జెన్కిన్స్, నాలెడ్జ్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, సో ఇక్కడ ఈ పీస్ అవసరం లేదు. ఓకే, సో ఈ నాలెడ్జ్ అండ్ క్యూబర్నెటిస్ అనేది మీరు ఇక్కడనే పెట్టవచ్చు. ఓకే, సో రిమూవ్ దిస్ పీస్ అండ్ పుట్ దిస్ ఇయర్ అండ్ దట్ పాయింట్. Supported builds for multiple environments like dev, QA, prod, responsible for creating jobs in Jenkins and monitoring daily operations in Jenkins, written Ansible playbooks for installing, configuring services on servers and for other operations. Written Ansible playbooks అన్నారు. సో మేబీ మీరు Ansible playbooks యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ లాగా రాయడం కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది, ఎందుకంటే అగైన్ యూ నీడ్ టు డూ ఆల్ యువర్ Ansible జాబ్ కూడా మీరే చేయాల్సి వస్తుంది. ఓకే, సో how to do the integration, how you can run from Jenkins through Ansible, adi raste best మీరు. Okay, experience in monitoring teams to identify and troubleshoot issues on servers using tools like Nagios, having good experience or good knowledge on Splunk for log monitoring, Nagios for server monitoring, configuring the Docker containers and creating Docker files for different environments, performing various black box testing methodologies, అండర్స్టాండింగ్ ఎస్డిఎల్సి వాటర్ఫాల్ మోడల్. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు ఎక్కడ కూడా క్యూబర్నెటిస్ ఇక్కడ నాలెడ్జ్ అని పెట్టినారు, ఇక్కడ కాన్ఫిగరింగ్ డాకర్ కంటైనర్స్ అన్నారు. ఓకే, సో క్రియేటింగ్ డాకర్ ఫైల్స్ ఫర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అన్నారు. కానీ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు డాకర్స్ అనేది, లైక్ ఐ డెంట్ గెట్ ఇన్ దిస్, ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో అయితే తెలియలేదు నాకు. ఓకే, సో వెన్ ఐ గో ఇన్ టు ది ప్రాజెక్ట్ ఐ మైట్ నో. ఓకే, సో విల్ సీ దాట్. ఓకే, సో మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. ఓకే, సో టెక్నికల్ స్కిల్స్ గిట్, జెన్కిన్స్, మేవెన్, డాకర్, బ్యాష్, AWS, Nagios. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీరు ఎక్కడ కూడా యూ హ్యావ్ నాట్ గివెన్ ఇంకోటి ఇక్కడ రెడ్ హ్యాట్, ఇది రెడ్ చాట్ కాదు, రిమూవ్ విండోస్ అవసరం లేదు, మీరు రెడ్ హ్యాట్ లైనక్స్ అని ఇవ్వండి. ఓకే, సో యాన్సిబుల్ ఎక్కడ ఇవ్వలేదు, మీరు పైన యాన్సిబుల్ వాడినారు. యూ హ్యావ్ గివెన్ క్యూబర్నెటీస్, జెన్కిన్స్, డాకర్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ది మెయిన్ టూల్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్, జెన్కిన్స్, యాన్సిబుల్, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్. ఓకే, సో ఈ నాలుగిట్లో మీకు మినిమం 3 అన్న ఉండాలి. ఓకే, సో హియర్ మీరు పైన మెన్షన్ చేసినారు కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు యాన్సిబుల్ మెన్షన్ చేసినారు, క్యూబర్నెటిస్ మెన్షన్ చేసినారు, జెన్కిన్స్ మెన్షన్ చేసినారు, టెరాఫార్మ్ ఎక్కడ కూడా లేదు. దట్ ఈస్ నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మీరు టెక్నికల్ స్కిల్స్లో మళ్ళీ యూ హ్యావ్ మిస్డ్ దోస్ థింగ్స్. ఓకే, సో ట్రై టు ఇంక్లూడ్ దెమ్. ఓకే, సో ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్తే, ఓకే, సో డిజైన్ AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్ ఫార్మేషన్ బట్ యూ హ్యావ్ నాట్ మెన్షన్డ్ AWS ఎనీవేర్ ఇన్ యువర్ స్కిల్స్, రైట్? ఎక్కడ కూడా మీరు ఇక్కడ ఓకే క్లౌడ్ టెక్నాలజీస్లో AWS EC2 S3 VPC అని ఇచ్చినారు కానీ ఎక్కడ కూడా మీరు క్లౌడ్ ఫార్మేషన్ ఇవ్వలేదు, సారీ. ఓకే, సో ఇక్కడ కూడా గుడ్ నాలెడ్జ్ అన్నారు AWSలో, బట్ యూ హ్యావ్ నాట్ గివెన్ క్లౌడ్ ఫార్మేషన్ ఎనీవేర్. మీ ప్రొఫెషనల్ సమ్మరీలో లేదు, మీ టెక్నికల్ స్కిల్స్లో కూడా లేదు. కాకపోతే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ ఓపెనింగే యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ టు క్రియేట్ custom sized VPC subnets to ensure successful deployment of web application and database templates.
ఈ టెంప్లెట్స్ని మీరు ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ డెవాప్స్ ఇంజనీర్ యూ షుడ్ రన్ త్రూ ఏడబ్ల్యూఎస్ సిఐ టెక్నాలజీతో అన్నా, లేకపోతే యూ నీడ్ టు గో విత్ యువర్ జెన్కిన్స్. ఓకే, సో అదొకటి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే వెనెవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్ ఫార్మేషన్ అగైన్ యూ ఆర్ రన్నింగ్ దట్ త్రూ జెన్కిన్స్, ఎందుకంటే మీరు ఓన్లీ జెన్కిన్స్ పెట్టినారు కాబట్టి. ఓకే, సో I hope you know how to run that. Okay, so worked on various operating systems like, you know, worked on various operating systems. Okay, అవసరం లేదు ఈ పాయింట్. ఓకే, సో తీసేయండి. కాకపోతే లైక్ యూ కెన్ సే లైక్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైనెక్స్ అని పెట్టండి. ఓకే, సో that will work. Okay, so creating Linux or Windows. Okay, so a good experience in or hands-on experience on Linux and Windows and better. Creating branches and manage the source code for various applications in Git. ఓకే, మేనేజ్డ్ అనకు, మేనేజింగ్ అనండి, ఎందుకంటే ఇట్స్ అ ప్రజెంట్ ప్రాజెక్ట్ కదా. అడ్మినిస్ట్రేటర్ క్రియేటింగ్ బ్రాంచెస్ అండ్ మేనేజింగ్ ది సోర్స్ కోడ్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ అని పెట్టండి. అడ్మినిస్ట్రేటర్ ఫర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ CI/CD టూల్ జెన్కిన్స్ ఇన్స్టాలింగ్ కాన్ఫిగర్ జెన్కిన్స్ ఆన్ RHEL servers. Implemented CI using Jenkins, Ansible and Git. Installing required Jenkins plugins, creating and maintaining Jenkins jobs. Responsible for creating Jenkins pipeline for automation job creation, creating and building Docker images, containers and writing Docker file. Used Ansible to install software and automate installation. Configure the Docker container and creating Docker Compose files with different environments. Okay, anni baga ante like you talk more about Docker, but where you are deploying that, like are you using Docker Swarm or Kubernetes, లేకపోతే VMsలో డిప్లాయ్ చేస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లేదు. యు ఆర్ డిప్లాయింగ్, యు ఆర్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ యూజింగ్ మేవెన్. ఓకే, సో మేవెన్తో మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు మీ ప్రాజెక్ట్ ఫ్లోలో, సో వెనెవర్ యు ఆర్ బిల్డింగ్ సంథింగ్, ఓకే, యూ నీడ్ టు డిప్లాయ్ ఇట్ సమ్వేర్, రైట్? సో వే యు ఆర్ డిప్లాయింగ్ దట్ అనేది ఎక్కడ కూడా మీరు ఇవ్వలేదు. లైక్ are you deploying it on Kubernetes or are you deploying it on VMs? మీరు VPCs క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, సో డేటాబేస్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు. But where you are deploying that, okay, so like are you using VMs, EC2s ఎక్కడైనా యూజ్ చేస్తున్నారా? If you are using EC2s, how that ఎట్లా వర్క్ అవుతుంది, లైక్ లోడ్ బ్యాలెన్సెస్ యూజ్ చేస్తున్నారా? సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం, అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఆ పాయింట్స్ కూడా పెట్టండి. ఓకే, సో దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద ఇంటర్వ్యూయర్. ఓకే, సో ఎందుకంటే మీరు డాకర్స్ ఎక్కువ వాడేసినారు. బట్ వే యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్, అది ECRలో డిప్లాయ్ చేస్తున్నారా, లేకపోతే are you deploying it on Kubernetes, EKS, Amazon Kubernetes, లేకపోతే Docker Swarm, or where you are deploying those images? Okay, so you are creating images using Docker file, but where you are deploying that is what the important thing is, right? So అది మిస్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో అది ఒక్కటి చూసుకోండి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ అనదర్ థింగ్ యాక్చువల్లీ. సో నేను ఇప్పటికి 4-5 పాయింట్స్ చెప్పిన మీకు ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి యూ వర్క్ యాజ్ ఎ క్వాలిటీ అనలిస్ట్. ఓకే, అనలైజింగ్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఐడెంటిఫైడ్ రిక్వైర్డ్ టెస్ట్ సినారియో ఆఫ్ ద అప్లికేషన్స్, టెస్ట్ కేసెస్. ఓకే, ఎక్కువ టెస్ట్ సైడ్. ఓకే, క్వాలిటీ అనలిస్ట్ అన్నారు కదా. ఓకే, గుడ్ నాలెడ్జ్ ఆన్ బగ్ లైఫ్ సైకిల్, డిఫెక్ట్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్ యూజింగ్ Redmine. So this is all things you might have known already. Okay, so you're already testing చేస్తున్నట్టున్నారు. So that is fine. I think you can manage that. But ఇక్కడ మాత్రం that some points you have totally missed. Okay, so ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారనేది మిస్ చేసినారు. ఓకే, సో డాకర్ గురించి మాట్లాడినారు, బట్ హౌ యూ ఆర్ డిప్లాయింగ్ ద ఇమేజెస్, డాకర్ ఫైల్తో ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్లో కూడా లైక్ కింద మీరు ఇచ్చినవి పైన కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ మానిటరింగ్ టూల్ నాగియోస్ అన్నారు, ఇక్కడ నాగియోస్ ఇచ్చినారా ఎక్కడైనా ప్రాజెక్ట్లో? సో మీరు అక్కడ ఇచ్చినవన్నీ కూడా మీరు ప్రాజెక్ట్లో మాట్లాడాలి. మీరు ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ప్రాజెక్ట్లో ఏం డిప్లాయ్ చేస్తున్నారని ఇక్కడ పెట్టినారనుకోండి, దెన్ ఇంటర్వ్యూయర్కి ఓకే వీడు ఇక్కడ వాడుతున్నాడు, ఇక్కడ ఐడియా ఉందని చెప్పిండు, ఇక్కడ వాడుతున్నాడు ఈ టూల్స్ అని కూడా అని తెలుస్తుంది అనమాట. ఓకే, సో నాగియోస్ కూడా మీరు ఇక్కడ వాడలేదు. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇక్కడ పాయింట్స్ అన్ని గుడ్ యాక్చువల్లీ, లైక్ ప్రొఫెషనల్ సమ్మరీలో, బికాజ్ యూ హ్యావ్ మెన్షన్డ్ Ansible, Kubernetes, Jenkins, EC2s గురించి, అన్నిటి గురించి మీరు ఇక్కడ మాట్లాడినారు, కానీ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు. ఓకే,
సో దట్ ఈస్ వేర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. ఓకే, సో అదొక్కటి చూసుకోండి అండ్ ఆల్సో మాడిఫై చేయండి. దెన్ send me again if you have any queries. Post me in the Telegram channel. Okay, so that's it for this resume, guys. If you want to review your resume, send me to trytreatinfo@gmail.com. send cheyandi. I'll try to review them. Okay, so thanks for watching this video. Have a great day. Bye.